హాయ్, ఐఎమ్ భార్గవ్ శాఖమూరి. వెల్కమ్స్ టు భార్గవాస్ జర్నీ. ఈరోజు మనం థాయిలాండ్ ట్రిప్లో భాగంగా శాంక్చురీ ఆఫ్ ట్రూత్ని విజిట్ చేయాలనుకుంటున్నాం. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అంటే సత్యం యొక్క అభయారణ్యం అని అర్థం అనమాట. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే థాయిలాండ్ అనే కంట్రీకి వెళ్ళామంటే ఎంతసేపు పటాయ్ వెళ్ళామా, వాకింగ్ స్ట్రీట్ వెళ్ళామా, మసాజ్ సెంటర్కి వెళ్ళామా, అండ్ కోలాన్ ఐలాండ్కి వెళ్ళామా, ఇలానే అనుకుంటారు. షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ ఇదే. బట్ దానికి మించి కూడా చాలా గొప్ప విషయం థాయిలాండ్లో ఒకటి ఉంది. అదే శాంక్చురీ ఆఫ్ ట్రూత్. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ చాలామందికి తెలియకపోవచ్చు. బట్ మనీ హెస్ట్ సిరీస్ ఎవరన్నా చూసి ఉంటే ఆ మనీ హెస్ట్లో ఒక చిన్న బిట్ ఉంటుంది, టోక్యో ప్రొఫెసర్ని కలవడానికి వస్తుంది కదా, అది చూస్తే అర్థమైపోయింది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అంటే ఇదే అని. ఒకసారి చూడండి. మనీ హెస్ట్లో ఉన్న ఈ బిట్ని మీరు చూశారు కదా, ఈ లొకేషనే శాంక్చురీ ఆఫ్ ట్రూత్. మనీ హెస్ట్ ఎంత పెద్ద హిట్టో మన అందరికీ తెలుసు. అదొక స్పానిష్ సిరీస్. ఈ సిరీస్లో వాడిన తర్వాతే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ కూడా కొంచెం ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది, జనాలకి తెలియడం స్టార్ట్ అయింది. ప్రజెంట్ మేము కూడా శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వచ్చాం. ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మన హ్యాండ్కి ఇలా ఒక బ్యాండ్ తొడుగుతారన్నమాట. ఎంట్రీకి లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయితే అక్కడ మనకి హెల్మెట్స్ ఇస్తూ ఉంటారు. ఈ వైట్ కలర్ హెల్మెట్ని అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది ఒక వుడ్తో చేసిన కట్టడం. ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ కూడా అది ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంది. సో లోపల ఎప్పుడు ఏది విరిగి పడుతుందో తెలియదు. కాబట్టి మన సేఫ్టీ కోసం అది వీళ్ళు ఇస్తారు. ఈ హెల్మెట్ని మనం ఖచ్చితంగా తొడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది మన సేఫ్టీ. ఇప్పటికీ కింగ్ రూలింగ్లో ఉన్న ఏకైక కంట్రీ థాయిలాండ్. ఈయన థాయిలాండ్ రాజుగారు. ఈ థాయిలాండ్ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఈ రాజుగారు కనపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా కనపడ్డాడు. ఇది ది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఎక్స్టీరియర్ అనమాట. చూసారు కదా, ఇది ఒక వుడ్తో చేసిన కట్టడం. 365 days 360 నెంబర్స్, ఆల్మోస్ట్ 24 hours ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు వర్క్ ఇక్కడ శిల్పాలు కానీ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళి అక్కడ పెడుతూనే ఉంటారు. నాన్ స్టాప్ వర్క్ అనమాట. ది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది ఇది ఒక వుడెన్ కట్టడం కాబట్టి దీనికి వాడే వుడ్ వచ్చేసి మై డియాంగ్, మై టాకియాన్, మై పంచాక్ అండ్ టేకు. ఈ వుడ్ను మాత్రమే వీళ్ళు వాడతారన్నమాట. ఈ నాన్ స్టాప్ వర్క్ అంతా జరిగేదంతా టోటల్ ఆ వుడ్డే, ఇంకా ఏ వుడ్ని వీళ్ళు ఉపయోగించరు. చూస్తున్నారు కదా, ఇదంతా టోటల్ హ్యాండ్మేడ్తో మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. ఎటువంటి మిషన్స్ కూడా ఉపయోగించట్లేదు. వీళ్ళ స్టైల్ వచ్చేసి థాయ్, చైనీస్, కంబోడియన్, వీళ్ళు శిల్పకారులు మాత్రమే ఈ అంత వరకు దగ్గరుండి చూసుకున్నారు. వాళ్ళే టోటల్ ఆర్గనైజ్ చేస్తున్నారు అన్నమాట. ఈ ఆర్కిటెక్చర్ కూడా చైనీస్, కంబోడియన్, థాయ్ ఈ స్టైల్ అనమాట టోటల్. ఇంత హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు. మీరు చూస్తున్నారు కదా, చాక్ పీసులతో మార్క్స్ చేసేసుకొని ఎంత సూపర్గా మార్క్ చేస్తున్నారు చూస్తున్నారు కదా. చాక్ పీస్తో ఇలా మార్క్ చేసుకొని చిన్న చిన్న ఉలులు, సుత్తులు ఉపయోగించే ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాడినరీ వర్క్ని వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. వావ్, సూపర్ కదా. ఒక వుడ్తో ఇంత ఆర్కిటెక్చర్ని ఇలా ఎలా చెక్కారనేది మనకు నిజంగా మన ఊహకు కూడా అందదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వీళ్ళు ప్రజెంట్ చేశారో చూస్తున్నారు కదా. 40 yearsగా దీన్ని చెక్కుతూనే ఉన్నారంటే వాళ్ళు ఓపిక్కి నిజంగా మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ ఆర్కిటెక్చర్ అంతా అబ్జర్వ్ చేస్తుంటే టోటల్ ఇండియన్ కల్చర్ అంటే హిందూ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. థాయిలాండ్ అనగానే థాయ్ స్టైల్లోనో, చైనీస్ స్టైల్లోనో ఉంటుంది అనుకుంటాం. బట్ ఇది హిందూయిజాన్ని, హిందువుల్ని రిప్రజెంట్ చేస్తూ ఇండియన్ కల్చర్ని ఎక్కువగా చూపిస్తుంది. శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు ఇదంతా చూస్తున్నారు కదా, టోటల్ ఇండియన్ స్టైల్ అన్నమాట ఇదంతా. Inspiration from Royal Ancient Palace called Pratinam Sanpet Prasad. Inside the museums there are 170 columns. The artwork comes from many nationalities such as Thai, Indian, Cambodian, Chinese and so on. Everyone you see on the museum is have two different colors.
first one like this, you see, and the old brown one over there on this column here. Everyone, the first one like this is new artwork, okay? And the gray color like over there, this one is old artwork. And also have some part, everyone, that have green color like this on the roof, you see? Everyone, the green color like this is the effect from the chemical that we put into the wood to protect the termites and insects. Okay, and everyone, our museum have no date when it's gonna finish because it's made from wood. Okay, so the old one like that color over there, you see the gray one here, one day we have to take out and replace the new one again. So if you come back here in next new year, you're gonna see in different version. Maybe the color is changed or the sculpture is can change also. Okay, and next one. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఒక మ్యూజియం అనే చెప్పాలి. ఇది పటాయాలోని చోన్బురి ప్రాంతంలో సముద్ర తీరాన నిర్మించారు. 1981లో థాయ్ బిజినెస్ మ్యాన్ లెక్ విరియాఫన్ దీన్ని స్టార్ట్ చేశాడు. ఈ మ్యూజియంలో మొత్తం 170 కాలమ్స్ ఉన్నాయి అండ్ 7 హాల్స్ ఉన్నాయి. ఈ 7 హాల్స్ కూడా అంటే 7 ట్రూత్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి అనమాట. ఒక్కొక్క హాలు ఒక్కొక్క నిజాన్ని చెప్తున్నాయి. మనిషి జీవన విధానాన్ని నడిపించేవి ఈ 7 నిజాలు అని వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఆర్ట్ కల్చర్ అంతా కూడా కొన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయన్నమాట. అవి థాయ్, ఇండియన్, కంబోడియన్, చైనీస్ స్టైల్లో ఉన్నాయి. ఈ మ్యూజియం అంతా కూడా 2 కలర్స్లో ఉంటుంది. ఈ 2 కలర్స్ ఎందుకంటే వైట్ కలర్లో ఉన్నవన్నీ ఓల్డ్ వుడ్ అని, సేమ్ టైం ఈ వుడ్కి వీళ్ళు ఎటువంటి కలర్స్ అనేవి యూజ్ చేయట్లేదు. టోటల్ ఒరిజినల్ వుడ్డే, జస్ట్ పాలిష్ పెడుతున్నారు అంతే వాటికి. ద శాంచురీ ఆఫ్ ట్రూత్, మనిషి జీవన విధానాన్ని వీళ్ళు 7 నిజాల్లో చెప్తున్నారు. ఆ 7 నిజాలు ఏంటో మీకు చూపించబోతున్నాను, ఒకసారి చూడండి. The story about the 7 truths of life. That's why this museum is named the Sanctuary of Truth. Okay, right now we inside the first room. The first truth of life is about who are we and where we come from. Everyone is no matter how rich you are, what religions that you believe in, because all of us, we are the same. We compounded with 4 elements as the same. Let's see the first one here. This is the sculpture of element of earth. Next, right over there, water. Okay? Behind you, this one, fire. And the last one here, land. So everyone, we are the same trees. Because all of us compounded with 4 elements as the same. So we are the same human being. This is the first truth of life. Okay? Before we move to the second room, I would like to show you here everyone. Let's see the details of the sculpture together. Let's start from element of earth here. Everyone please look right here, the laser point here. And can you tell me what you see from here? This area, what you see from here? Animals, exactly. What else? మనం ప్రజెంట్ ఫస్ట్ రూమ్లో అయితే ఉన్నాం. ఫస్ట్ రూమ్ వచ్చేసి ఫస్ట్ ట్రూత్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు 4 అంశాలను తీసుకున్నారు. అవే గాడ్ ఆఫ్ ఎర్త్, గాడ్ ఆఫ్ వాటర్, గాడ్ ఆఫ్ ఫైర్ అండ్ గాడ్ ఆఫ్ విండ్. మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, వీటిని బేస్ మీద మనుషుల సమానత్వాన్ని గుర్తు చేయడానికి 4 అంశాలు అంటే పంచభూతాల్లో ఉన్న ఈ 4 అంశాలను వాళ్ళు తీసుకున్నారు. జంతువులకి, ప్రకృతికి, మనుషులకి ఈ పంచభూతాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శ్రీ మహావిష్ణువు, ఈ విగ్రహాన్ని ఎంత అద్భుతంగా చెక్కారు చూసారు కదా. అందులో ఈ ఆర్కిటెక్చర్లో వాళ్ళు డిజైన్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. జాతులు, మతాలు లేదా పరిస్థితులు వేరువేరు అయినా సరే అందరికీ ఒకే గోల్ ఉంటుంది, ఒకే గమ్యం ఉంటుంది. అక్కడే మనందరికీ 4 అంశాలు ఏర్పడ్డాయి. ఆ 4 అంశాలే భూమి, నీరు, గాలి, అగ్ని. ఇవి మనుషుల జీవన విధానాన్ని మరియు ప్రకృతికి, జంతువులకి, మనుషులకి మధ్య ఉన్న జీవన చక్రంలో ఈ పంచభూతాలు అనేవి కీ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఈ పంచభూతాలని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఫస్ట్ ట్రూత్ అనేది నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ శిల్పకళలో, ఈ వుడెన్ ఆర్కిటెక్చర్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం రియల్లీ సూపర్. అంటే పంచభూతాలు అనేది
మనం కులాలు మతాలు అనేది మనం ఏర్పరచుకున్నవి, కానీ పంచభూతాలకి వాడు ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, అందరికీ ఒకటే. గాలి నాకైనా ఒకటే, మనకి ఎవరికైనా ఒకటే. సో వాటర్ అయినా సరే, ఏదైనా సరే. సో దాన్ని వీళ్ళు ఒక వుడెన్ ఆర్కిటెక్చర్ వర్క్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నిజంగా చూడండి. Okay, everyone, are you still happy, right? Still happy? Are you sleepy? No? No, right? Okay, thank you. Everyone, right now we inside the second room. Second truth of life is about how do we survive, okay? Anyone can you guess? How do we survive in this world? What do you think? Any idea? How do we survive? Food, exactly. Food, right? Any idea more? Water, exactly. Shelter, exactly. And what else? How about make your wife happy? Huh? No? Okay. Yeah, okay. So one, actually, we are survived because of nature. Because all of us, we grow up by the nature. We cannot alive without the nature, right? So represent by here the one, this hole here. This is natural hole. Let's start from the scepter at the center right here at the bottom. This is the scepter of the sun, who give us day, night, and light. Right over here, by side you this one, the scepter of Mother Earth. Mother Earth's name is Torani Mother in Thai. Okay, next one right over there, everyone inside there, rating the horse here. This is the moon, who give us level of the sea. And moreover, we have 7 days of God also. That's Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, and Sunday. Also, Thai people believe that was born in different day, we can have different personalities. So we have the 12 personalities on the board right over there. Okay, that's one. On the third truth of life as front of you here is about our life is emptiness and we born to die. Everyone, when we was born with nothing, right? When we die, we cannot take anything with us as the same. But one thing that we can do before we die is love good or bad things to the world. But this one is depend on you, right? Which one you gonna shoot, good or bad. So that's why we reflect to this artwork here, everyone. This is the throne. And everyone you see inside the throne here, no decoration. Because we want to reflect that our life is emptiness and our life is nothing. Okay? And another one truth, everyone. No one can escape from the death. Right? Even you or me, even Buddha also. This one at the center here, this is Buddha necklace. We're setting up the Buddha necklace right here because we want to reflect that. Even the Buddha cannot escape from death as well. But one thing that he did before he died, he left good things to the world. He shared good philosophy to Buddhism. So he's the great example who left good things to the world. And it's not only Buddha. Can be anyone that you love or you respect also. Okay? This is the third truth of life. థాయిలాండ్ కల్చర్లో వినాయకుడికి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే థాయిలాండ్ నేషనల్ యానిమల్ ఎలిఫెంట్ కాబట్టి అదే ఆకారంలో ఉన్న వినాయకుడిని వీళ్ళు ఎక్కువగా పూజిస్తారు. చూస్తున్నారు కదా వినాయకుడిని ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించారో. అండ్ శ్రీ మహావిష్ణువు ఆల్మోస్ట్ ఇండియన్ కల్చరే ఎక్కువగా కనపడుతుంది, హిందూ కల్చర్. చూస్తున్నారు కదా శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, అండ్ ఇటు సైడ్ వస్తే పరమశివుడు. శివుడిని కూడా ఇక్కడ చేశారు. వినాయకుడిని ఎంత పూజిస్తారు, శివుడిని కూడా అంతే పూజిస్తారు.
ఏ సొసైటీ ఫుల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ని ఈ పిల్లర్స్ మధ్యలో ఈ ఆర్కిటెక్చర్లో చాలా అద్భుతంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా దానికి సంబంధించిందే. పంచభూతాలను యూజ్ చేసుకొని ఫస్ట్ ట్రూత్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ట్రూత్ వచ్చేసి హౌ డు వి లైవ్ అవర్ లైఫ్స్, అంటే ఈ ప్రపంచంలో మన జీవితాన్ని మనం ఎలా జీవిస్తాం. మనం అందరూ ఈ ప్రపంచంలో ఒకే విధంగా పెరిగాం. అండ్ పుట్టుక, వృద్ధాప్య, మరణంలో మానవ జీవిత చక్రం అనేది ముడిపడి ఉంది. అండ్ ఈ నేచర్లో సూర్యచంద్రుల ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఈ కల్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట ఈ సెకండ్ ట్రూత్లో. అండ్ మన వీక్స్ ఉన్నాయి కదా, ఆదివారం నుంచి శనివారం దాకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గాడ్ ఏ విధంగా ఈ నేచర్ని నడిపిస్తున్నాడు అనేది వీరు ఒక వుడ్ ఆర్కిటెక్చర్లో అద్భుతంగా క్రియేట్ చేశారు. ఫస్ట్ ట్రూత్కి వచ్చేసి పంచభూతాలను ఎలా అయితే యూజ్ చేసుకున్నారో, సెకండ్ ట్రూత్ వచ్చేసి సూర్యచంద్రులను ఉపయోగించుకొని అండ్ వీక్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఆదివారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం దాకా ఉన్న ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గాడ్ ఈ నేచర్ని ఏ విధంగా అయితే నడిపిస్తాడో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. థర్డ్ ట్రూత్, ది ఎండ్ ఆఫ్ లైఫ్. బుద్ధుడు చెప్పినట్టు మనం పుట్టేటప్పుడు ఏమీ లేకుండానే ఈ లోకంలోకి అడుగుపెట్టాం. అలాగే ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, అంటే మరణంలో కూడా మనం ఏమీ తీసుకెళ్ళిపోలేము అని అర్థం వచ్చేలా బుద్ధుని అవశేషాలతో చెప్పడం జరిగింది. పుట్టుకకి చావుకి మధ్య మనం ఇతరుల కోసం, అంటే సమాజం కోసం ఏమేం చేసామన్నదే ముఖ్యం. అదే మనల్ని అందరిలో గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. పుట్టుకని మనం ఆపలేం, అలాగే చావును కూడా తప్పించలేం. మనకి మిగిలిన మధ్య జీవితాన్ని ఎలా గడిపామన్నదే ముఖ్యం. అదే ఈ ద ఎండ్ ఆఫ్ లైఫ్లో చూపిస్తుంది అనమాట. దీన్ని థర్డ్ ట్రూత్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు బుద్ధుడిని యూజ్ చేసుకొని. ఫోర్త్ ట్రూత్, శాంపిల్స్ ఆఫ్ సివిలైజేషన్. ప్రపంచంలో ప్రసిద్ధి నాగరికతల గురించి ముందు తరాలకి, రాబోయే తరాలకి తెలియజేయడం కోసం అనేక తరాలను ప్రభావితం చేసిన తత్వశాస్త్రం మరియు జీవిత సూత్రాలను ప్రతిబింబించేలా ఈ ఫోర్త్ ట్రూత్ని అయితే పొందుపరచడం జరిగింది. అంటే నాగరికతల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తత్వశాస్త్రవేత్తలు వీళ్ళందరి గురించి ఈ ఫోర్త్ ట్రూత్లో, ఈ ఫోర్త్ హాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఫిఫ్త్ ట్రూత్, వాట్ ఈజ్ ఏ లైఫ్ గోల్. జీవిత లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యాలను ఏర్పరచుకోవడం చాలా సులభం, కానీ వాటిని అచీవ్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. దానికి ప్రయత్నం కూడా చాలా గొప్పగా ఉండాలని ఈ ఫిఫ్త్ ట్రూత్లో వీళ్ళు చెప్పడం జరిగింది. సిక్స్త్ ట్రూత్, సొసైటీ ఈజ్ లైవ్ ఏ టూ సైడ్స్ ఆఫ్ కాయిన్. ఈ సమాజం రెండు వైపుల నాణ్యం లాంటిది. తలాతోక రెండు ఉన్న నాణ్యం వలె సమాజంలో మంచి చెడు అనే రెండు పార్శ్వాలు ఉన్నాయి. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా రాజీ పడాలి, అండ్ మనం చేయకూడదు ఎంచుకుంటే ఏం జరుగుతుందనే మార్గదర్శక సూత్రాలని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ సిక్స్త్ ట్రూత్ అనేది. సెవెంత్ ట్రూత్, బీయింగ్ ఆఫ్ సొసైటీ, అంటే ఫ్యామిలీ. ఒక కుటుంబం ఈ సొసైటీలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి శివపార్వత విగ్రహం ద్వారా, ఈ శిల్పాల ద్వారా మనకి చెప్తున్నారు. సెవెంత్ ట్రూత్ అనేది ఫ్యామిలీ ఇంపార్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటేనే కదా అందులో ఉన్న మనుషులు, వాళ్ళ విలువలు, వ్యక్తిత్వాలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇది ది శాంక్చురీ ఆఫ్ ట్రూత్, సెవెంత్ ట్రూత్ కూడా మనిషి జీవన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ హిందూ ధర్మాన్ని, మనం మర్చిపోతున్న హిందూ కల్చర్ని మళ్ళీ మనకి పరిచయం చేస్తున్నారు అనమాట. అండ్ చూసినాగా మీరు ఇప్పుడు ఈ రాధాకృష్ణుల విగ్రహాల్లో కూడా ఒక్కొక్క కొటేషన్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ టోటల్ హిందూ కల్చరే ఈ థాయిలాండ్, ఈ పటాయా శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అంతా. బట్ చాలామంది హిందువులు దీన్ని ఎక్కువగా విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎంతసేపు ఆ మసాసానుల చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. బట్ ఇండియన్స్ ఎవరైనా సరే, ఒక హిందూ ఎవరైనా సరే ఈ ఆర్కిటెక్చర్ని, ఈ కల్చర్ని ఒక్కసారి విజిట్ చేయండి. మీ ఒపీనియన్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం. అంటే వాళ్ళు నిజంగా నేను ఇండియా దాటితే ఈ హిందూ కల్చర్ ఎక్కడ ఉండదు అని అనుకునేవాడిని. బట్ ఇండియా దాటి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలిసింది హిందూ కల్చర్ని మనకంటే ఎక్కువ వాళ్ళు బాగా రిప్రజెంట్ చేస్తున్నారు, బాగా చూపిస్తున్నారు. అంటే మన ఫుడ్ని మనం ఎక్కువ ఇష్టపడతామో లేదో తెలీదు, అంటే బతకలేము అది మనకు తెలుసు, కానీ బయటికి చెప్పుకోలేము. బట్ వాళ్ళు మన ఫుడ్ని లైక్ చేస్తారు, మన కల్చర్ని లైక్ చేస్తారు, అండ్ మన డ్రెస్సింగ్ స్టైల్ని లైక్ చేస్తారు. సేమ్ టైం మన గాడ్స్ని కానీ అన్నిటిని కానీ వాళ్ళు చాలా గొప్పగా ఇది చేస్తారన్నమాట.
శాంచురీ ఆఫ్ ట్రూత్ ఒక ప్రపంచం అని చెప్పాలి. నిజంగా ఈ కులాలు మతాలన్నీ మనం ఏర్పరచుకునే సూర్యుడు, చంద్రుడు, భూమి, నింగి ఈ పంచభూతాలన్నీ కూడా ప్రతి మనిషికి ఒకేలాగా వర్తిస్తాయని ఈ శాంచురీ ఆఫ్ ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మీ థాయిలాండ్ ట్రిప్లో దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.